బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ కొనుగోలుదారులను అయోమయంలోకి పెట్టేస్తున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన పసిడి రేట్లు 2-3 రోజులు తగ్గి ఊరటనిచ్చాయి. మార్చిలో 10% పెరిగిన బంగారం ధరలు ఏప్రిల్లో కూడా రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మళ్లీ దేశీయ మార్కెట్ పెరుగుదలతో ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 67,060 రూపాయలు, 24 క్యారెట్ల ధర 73,160 రూపాయలుగా ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఖమ్మం నుంచి భాస్కర్ అందిస్తారు. పెరుగుతున్న నేపథ్యంలో కూడా కొనుగోలుదారులు మాత్రం ఎక్కడా కూడా జంకకుండా తమకున్న దాంట్లో కాస్త కూస్తో రేటు వెచ్చించి బంగారం కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే ఇప్పుడు గత 3 నుంచి చూసుకుంటే కనుక బంగారం ఒక్కసారిగా తగ్గినట్టు తగ్గి మరలా ఒక్కసారిగా 73,000 పైగా 24 క్యారెట్ బంగారం పోవడంతో రేట్లు పెరగడంతో వినియోగదారులు కాస్త అదే విధంగాలోకి వచ్చింది. మరి 4 రోజులు పోతే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇంకా శుభకార్యాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో దీన్ని మనం ఎలా చూడొచ్చు? ప్రస్తుతం అయితే కనుక ప్రపంచంలో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి అనిశ్చితి మార్కెట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారం ర్యాలీ అయితే నడుస్తూ ఉంది. అందులో భాగంగానే మన ఇండియాలో కూడా ఈ యొక్క రేటు అయితే విపరీతమైన పెరుగుదలలో ఉంది. ఈ రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నది క్రమంలో ఉండే. ఈ ప్రస్తుతం అయితే వినియోగదారులకి కొద్దిగా ఇబ్బందికరంగా అయినా కానీ రానున్న రోజులతో పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా ముందుగా అంచనాలు అయితే కనుక ₹1,00,000 చేరువలో ఉంటుందని బంగారం అంచనా వేస్తున్నారు. వెండి కూడా ₹1,00,000 చేరుతుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి మహారాష్ట్ర అంటే మహానగరాలు ఉన్నటువంటి ఒక చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ముంబై, ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఆ యొక్క రేట్లు బగబగా మండుతున్న నేపథ్యం ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు అసలుకి? అంతర్జాతీయ మార్కెట్ పరంగా ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు రేట్ పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. గత 20 రోజుల నుంచి మనకి ఎప్పటికప్పుడు రేట్ పెరుగుతూనే ఉంది. 70,000 వరకు వచ్చింది. 70,000 నుంచి 73,000, ఇప్పుడు 75,000 నడుస్తుంది. ఏ రోజుకి ఆ రోజు రేట్ పెరుగుతూనే పోతుంది. అంతర్జాతీయ మార్కెట్ పరంగాను, మన ముంబై షేర్ మార్కెట్ పరంగాను, అన్ని పరంగాను పెరుగుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. బంగారం కానీ వెండి కానీ మనకి ఇప్పుడు పెరుగుతూనే వెళ్ళిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ₹1,00,000 దాటుతుంది అని చెప్పి అంటున్నారు. అది కూడా మనం అంచనాలకి తగ్గట్టుగానే ఉంది. ఎప్పుడైతే 70,000 దాటిందో ఇంకా బంగారం ఆగకుండా పెరుగుతూనే ఉంది. వెండి కూడా అలానే 86,000 ఉంది ఇప్పుడు తులం కేజీ రేట్ వచ్చేసి. ఇంకా మధ్యతరగతి కుటుంబాలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు ఎప్పుడైతే తీసుకుందాం అనుకున్న శుభకార్యాలు వాటికి చాలా ఇబ్బందికరంగా వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువ తీసుకుందాం అని వస్తారో వాళ్ళు కాకపోతే 2 తులాలు కొనుక్కునే వాళ్ళు 15 గ్రాములు కొనుక్కుంటున్నారు, 3 తులాలు కొనుక్కునే వాళ్ళు 2 తులాలు కొనుక్కుంటున్నారు. అంతవరకు వాళ్ళు సాటిస్ఫై అయిపోయి తీసుకొని వెళ్ళిపోతున్నారు. కాకపోతే వాళ్ళకి ఎప్పుడైతే ఈ రేటు పెరగడం వల్ల వాళ్ళైతే నిరుత్సాహంతోనే తిరిగి వెళ్తున్నారు వాళ్ళు. మొత్తానికైతే ఇప్పుడు అంటే ఇతర దేశాల్లో అంటే 2-3 దేశాల మధ్యన భీకరమైనటువంటి యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ ఎఫెక్ట్ కూడా ఈ బంగారం మీద పడి ఉంటుంది అనుకోవచ్చా? రాబోయే రోజుల్లో ఈ వాతావరణం వల్ల మనకి పెరుగుదల ఉండొచ్చు. మనకి యుద్ధ వాతావరణం వల్ల ఈ ఇజ్రాయెల్ ఏవైతే యుద్ధ వాతావరణంలో దానివల్ల పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి రాబోయే రోజుల్లో. సో మొత్తానికైతే మనం చూసుకోవచ్చు, ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో చూసుకుంటే ఒకవైపు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఒకవైపు మహారాష్ట్ర కావచ్చు, మరొకవైపు చూసుకుంటే బెంగళూరు, అదే విధంగా చెన్నై, దేశ రాజధాని కూడా ఢిల్లీ ప్రాంతాల్లో కూడా రేట్లు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుంది అనుకోవచ్చు? అంటే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ రేట్ పెరగడం వల్ల దీనివల్ల మాకు గోల్డ్ రేట్ పెరుగుతుంది. దీనివల్ల మాకు కూడా నష్టం వస్తుంది. గోల్డ్ రేట్ సడన్గా పెరగడం వల్ల కస్టమర్లు కూడా మాకు అడ్వాన్స్ 1/4 ఇస్తారు. మేము కొనలేపే మాకే ₹2,000-3,000 తులానికి లాస్ వస్తుంది. మేము కూడా ఈ రేట్లలో మేము కూడా చేయలేకపోతున్నాం. మేము కూడా భారీగా నష్టపోతున్నాం ఈ రేటు పెరగడం వల్ల. కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. మీరు చెప్పండి, జనరల్గా మీరు బంగారం ఎలా మీరు జనరల్గా ఆడపిల్లలంటేనే ఏదో కార్యక్రమం చేయాలన్నా కూడా బంగారం మీద బాగా మక్కువ చూపెడుతూ ఉంటారు. ఇప్పుడు తీరా చూస్తే కొనుగోలు దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం రేట్లు ఎక్కువ చూడటం వల్ల కూడా మీరు 3 తులాలు కొనాల్సిన పరిస్థితిలో కూడా చివరికి తక్కువ కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు మీకు? గోల్డ్ మీద మక్కువతో ఇక పెరిగినా కూడా 2 తులాలు కొనే దగ్గర 1 తులం కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక నా అంతటి కొనాలన్నా 1.5 లాక్ దాకా అవుతుంది. ఈ శుభకార్యాలు కంపల్సరీ బంగారం అవసరం కాబట్టి మాకు మక్కువతోనే 2 తులాల దగ్గర 1 తులం అట్లా కొనుక్కొని సరిపెట్టుకోవాల్సి వస్తుంది సార్. మీరు చెప్పండి, జనరల్గా వెండి విషయానికి వస్తే కనుక వెండి కావచ్చు, బంగారం కావచ్చు, ఒకవైపు వెండి కూడా దగ్గర బాగానే పరుగులు తీస్తూ ఉంది. అది కూడా ఇప్పుడు చివరి చూసుకుంటే కనుక 70,000 వరకు కూడా చెరువులో ఉంది. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి అంటున్నారు. ఒకవైపు బంగారం కూడా ఇప్పటికి 75,000 కూడా క్రాస్ అయిపోయింది. దీన్ని ఎలా చూడొచ్చు మనం? సార్ చాలా కష్టంగా ఉంది సార్. తీసుకోవాలన్నా కూడా తులం తీసుకోవాల్సింది కూడా 1/2 తులం అట్లా తీసుకోవాల్సి వస్తుంది. ఫంక్షన్స్కి అయితే ఇంకా తప్పదు కాబట్టి తీసుకోవాల్సి వస్తుంది సార్. చాలా ఇబ్బంది ఉంది.
అంటే జనరల్ గ్రామీణ ప్రాంతం నుంచి కూడా చాలా వరకు ఒక విలేజ్ వాతావరణం ఉన్నటువంటి రైతులు కావచ్చు, తర్వాత వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా చాలా వరకు బంగారం తమ బిడ్డలకు, అదేవిధంగా పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేసుకున్న సమయంలో ప్రత్యేకంగా సాంప్రదాయంగా బంగారం వస్తువును పెట్టడంతో పాటుగా ఒకవైపున వెండిని కూడా వాళ్ళకు అందిస్తూ ఉంటారు. మొత్తానికైతే మాత్రం కట్న కానుకల విషయంలో కూడా ఎక్కువ బంగారంతో పెనవేసుకున్న నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం ఈ బంగారం రేట్లు మాత్రం ఒకసారి హైక్ కావడంతో అంటే ఒకవైపున జిల్లా ప్రజలు మాత్రం కాకావికలం కానీ ఒక భయభ్రాంతికి గురవుతుంది. ఇంకా రేటు ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనూ మరలా ఉన్న వరకు అంటే ఈ రోజు ఉన్న రేటు వరకు ఎఫెక్ట్ వల్ల కావచ్చు, అదేవిధంగా ఒక షేర్ మార్కెట్ పతనం కావచ్చు, మరోవైపున కొన్ని ఇతర దేశాల్లోనూ యుద్ధ వాతావరణాలు వలన కూడా ఈ యొక్క బంగారానికి భారీ డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క బంగారం ధరలు మాత్రం రోజులో పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు అటు అమ్మకందారులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.